నటుడు పోసాని కృష్ణమురళి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోసాని వ్యవహారంలో నర్సరావుపేట కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. పోసాని తరపున నర్సరావుపేట కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోసాని తరపున వైసీపీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. అటు పోసానిని వారం రోజుల కస్టడీకి కోరుతూ నర్సరావుపేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక 2 పిటిషన్లపై నర్సరావుపేట కోర్టులో విచారణ జరగబోతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, నాయకుడు అయితే నటుడు పోసాని కృష్ణమురళి కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. అయితే పోసాని వ్యవహారంలో నర్సరావుపేట కోర్టులో 2 పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. అయితే పోసాని తరపున నర్సరావుపేట కోర్టు పిటిషన్ దాఖలైంది. అయితే దీనికి సంబంధించి పోసాని తరపున వైసీపీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. అటు పోసాని వారం రోజులు కస్టడీకి కోరుతూ నర్సరావుపేట పోలీసులు అయితే పిటిషన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2 పిటిషన్లపై నర్సరావుపేట కోర్టులో విచారణ అయితే జరుగుతుంది. మొత్తంగా ఏదైతే పోసాని కృష్ణమురళి అయితే గత వైసీపీ పాలనలో అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబుని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అలా నారా లోకేష్ ని అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద అయితే ఆల్రెడీ కోర్టులో అరెస్ట్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వేరే రాష్ట్రంలో కూడా పలు చోట్ల 14 నుంచి 17 కేసులుగా నమోదైనట్లుగా తెలుస్తుంది. అన్నిటి కూడా అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి కూడా ఒక రిమాండ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ నుంచి కూడా మళ్ళీ పీడీ వారెంట్ కింద అరెస్ట్ చేసే పరిస్థితులు ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి కూడా తీసుకెళ్లే పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే బాపట్లలో కూడా గతంలో 2 సంవత్సరాల క్రితం బాపట్ల టౌన్ లో పిఎస్ లో అయితే ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. అలాగే గుంటూరు టౌన్ లో ఒక కేసు నమోదైంది. ఇక్కడ మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే చూసుకుంటే 5-6 కేసులుగా అయితే పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళిపై నమోదైంది. మొత్తంగా బెయిల్ వైసీపీకి సంబంధించిన ఏదైతే పోసానికి సంబంధించిన లాయర్లు అయితే బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వేసిన పరిస్థితి అయితే ఉంది. ఆశ